మహిళలు చదువుకుంటేనే దేశాభివృద్ధి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మేషన్ రాజ్ అన్నారు. భీమవరం అంకాల ఆర్ట్ అకాడమీ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు కోడే విజయమ్మ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మండలి చైర్మన్ మేషన్ రాజ్ పాల్గొని మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని, మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుందని, కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు. చెప్పి మరి గత ప్రభుత్వంలో ఎవరైనా సర్పంచ్ కనుక లేకపోతే స్త్రీకి వచ్చినటువంటి ఆ స్థానంలో వారి భర్తలు గాని మగవారు గాని ఎవరైనా ఉంటే కనుక వారికి జైలు శిక్ష చేయమని చెప్పి ఒక జీవోను కూడా విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే అది మగవారి పట్ల వ్యతిరేకత కాదు, ఆడవారికి ఇచ్చేటటువంటి అవకాశం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఆడవారిని తప్పుగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో మహిళా శక్తి ఎంత గొప్పదంటే మహాత్మా ఇందిరాగాంధీ మరి ఈ దేశంలో ప్రధానమంత్రి చేసి ప్రపంచ దేశాలనే గడగడలాడించినటువంటి శక్తి కలిగినటువంటి స్త్రీ ఇందిరాగాంధీ. అలాగే బ్రిటన్ అధ్యక్షురాలు గాని లేకపోతే ఈ రోజున మనం చూసేటానికి అనేక మంది ముఖ్యమంత్రులు, మమతా బెనర్జీ లాంటి ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రి గాని లేకపోతే యుద్ధంలో ఒక్క నిమిషం యుద్ధంలో ఈ రోజున మరి సైనికులుగా గాని లేకపోతే పోలీసులుగా గాని ఈ దేశంలో ఏ రంగంలోనూ కూడా స్త్రీ తక్కువ కాదని చెప్పి నిరూపించినటువంటి ఘనత మన భారతీయ స్త్రీలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున అమెరికా వెళ్తా ఉన్నారు అనేక మంది పిల్లలు, మీలో కూడా ఎవరికైనా వెళ్తే వెళ్ళుండొచ్చు, లేకపోతే తెలుసుకొని వెళ్ళుండొచ్చు. ఈ రోజున అమెరికా వెళ్లి సాఫ్ట్వేర్ రంగంలో గాని వివిధ రంగాల్లో గాని మరి సంపాదించుకుని ఈ దేశానికి అభివృద్ధి చేయడానికి వారు ఉపయోగపడతా ఉన్నారు. ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో మనం చూసేటైతే కనుక బెంగళూరులో గానీ, హైదరాబాద్ లో గానీ, చెన్నైలో గానీ, బాంబేలో గానీ ఎక్కడ చూసినా మనం ఒక్కసారి కనుక మహిళల యొక్క శక్తి ఏంటో ఆ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర ఒక్క గంట నుంచి ఉంటే ఎటువంటి స్త్రీలు ఎంత నాలెడ్జ్ తోటి ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ సమాజంలో చాలా రుగ్మతలు జరుగుతూ ఉన్నాయి. చాలా మానవ మృగాలుగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అయితే ప్రతి సమాజంలోనూ కూడా చాలా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కనుక దాన్ని ఖచ్చితంగా మన భద్రత మనమే చూసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా స్వేచ్ఛని దుర్వినియోగం చేసుకుంటే లేకపోతే మన భారతీయ పట్టుబట్లని మనం దూరం చేసుకుంటే అది మనకే ప్రమాదం అని చెప్పి నేను సందర్భం తెలియజేసుకుంటాను. ప్రతి స్త్రీ కూడా ఈ భారతదేశ సాంప్రదాయాల గౌరవాన్ని మనం గౌరవించాలి.